గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ5 బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్కి స్వాగతం. లాక్డౌన్ ముగిసిన తర్వాత కోవిడ్-19 కష్టాలు కడతేరిన తర్వాత మన జీవితాలకు సంబంధించిన అనేక అంశాలపై యంగ్ వరల్డ్ ఎప్పటికప్పుడు విశ్లేషణలు, చర్చా వేదికలు, దిశానిర్దేశం అందించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు మీడియాలోనే ఇదొక అద్భుత ప్రక్రియగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇవాల్టి యంగ్ వరల్డ్ స్పెషల్ ఫోకస్ ఆన్లైన్ లెర్నింగ్ లేదా ఈ లెర్నింగ్ ట్రెండ్స్. గడిచిన దశాబ్ద కాలంగా ఆన్లైన్ లెర్నింగ్ మనకు అందుబాటులోకి వచ్చినప్పటికీ కోవిడ్-19 ప్రవేశం తరువాతే ఈ లెర్నింగ్ను గత్యంతరం లేని ప్రత్యామ్నాయంగా అంగీకరించడం ప్రారంభించారు. కోవిడ్-19 కారణంగా స్కూల్స్, యూనివర్సిటీస్, కంపెనీలు అన్న వ్యత్యాసం లేకుండా అందరూ రిమోట్గా పనిచేయడం ప్రారంభించడంతో ఆన్లైన్ లెర్నింగ్కు అనూహ్యంగా గిరాకీ పెరిగింది. 2025 నాటికి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ వ్యాపార పరిమాణం ప్రపంచవ్యాప్తంగా $325 బిలియన్ ఉంటుందని కోవిడ్కు ముందరే అంచనా. ఇప్పుడు అది మరింత పెరిగే అవకాశం ఉంది. నవతరం విద్యార్థులందరికీ యూడెమీ, కోర్సెరా, లిండా, బైజూస్, స్కిల్ షేర్ లాంటి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ సుపరిచితమే. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతలతో పనిచేస్తున్నవే. వీటితో పాటు ఇప్పుడు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ లాంటి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీలు అన్నీ తమ కోర్సెస్ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నాయి. భౌతికంగా హాజరయ్యే తరగతులతో పోలిస్తే ఆన్లైన్ విధానంలో ఎన్నో సదుపాయాలు, సౌలభ్యాలు ఉండడంతో విద్యార్థులు ఈ లెర్నింగ్పై మక్కువ పెంచుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి ఏ ప్లాట్ఫామ్ను ఎంచుకోవాలి, టెక్నాలజీలో మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అసలు ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే భవిష్యత్తుకు ఉపయోగకరం, అలాగే ఇలాంటి సందేహాలన్నీ కూడా విద్యార్థులను తెగమక పెడుతూ ఉన్నాయి. అండ్ ఈ ఆన్లైన్ శిక్షణకు నిర్ణయిస్తున్న ఫీజులు కూడా భారీగానే ఉంటున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ సమస్యలు, స్తోమత లేని వారి సంఖ్య అధికంగా ఉండడం, ఇలాంటి సమస్యలన్నీ ఆన్లైన్ లెర్నింగ్ వ్యాప్తికి ప్రధాన అవరోధాలుగా భావించవచ్చు. అందుకనే ఇవాల్టి యంగ్ వరల్డ్లో ఆన్లైన్ లెర్నింగ్ అవకాశాలు, సమస్యలపై విశ్లేషణ అందించేందుకు మనతో ఇటువంటి ఆన్లైన్ లెర్నింగ్లో విశేష అనుభవం గడించిన కొంతమంది ప్రముఖులు, కొంతమంది మన లోకల్ హీరోస్ మనతో ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళతో మాట్లాడి, కొంతమంది ఆఫ్కోర్స్ మనతో వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ బాంబే నుంచి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళతో మాట్లాడి అసలు ఈ లెర్నింగ్ మీద ఉన్న మన అవగాహన మరింత పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు శ్రీ పుసులూరు నాగేశ్వరరావు గారు. వారు ఇక్కడ మనకు సిటిఓ మ్యాగ్నీషియా ఐటీ, సో ఈ సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్ ప్రమోటర్ కూడా వారు. అలాగే వారి పక్కనే ఉన్నారు పృథ్వీ, సిఇఓ సూపర్వైజ్డ్ లెర్నింగ్.com, సో ఈ సంస్థ ప్రమోటర్, ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ప్రమోటర్. అలాగే వైభవ్ సిసింటి మనతో జాయిన్ అవుతున్నారు బాంబే నుంచి. వైభవ్ ఈజ్ ఎన్ ఇంజనీర్ టర్న్డ్ మార్కెటర్. అలాగే రమా శశాంక్ ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు వారు, కాకపోతే వారు కూడా మనతో రిమోట్లో జాయిన్ అవుతున్నారు. రమా శశాంక్ ఈజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, ఆ తర్వాత ఆయన కంటెంట్ క్రియేటర్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇలా రకరకాల వీళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తాను. ముందుగా మనకు నాగేశ్వరరావు గారు ఐటీ ట్రైనింగ్లో 19 ఇయర్స్ అనుభవం, ఇప్పటికీ 60,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అనుభవంతో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఫిజికల్ ట్రైనింగ్ కంటే ఆన్లైన్ ట్రైనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. జూమ్ ఈ ప్లాట్ఫామ్పై డేటా సైన్సెస్, డెవాప్స్, అలాగే ఇంకా ఇతరత్ర సాఫ్ట్వేర్ కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫిజికల్ ట్రైనింగ్ కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇప్పుడు ఆయనకి ఆన్లైన్ కోర్సెస్కి హాజరవుతున్నారని చెప్తున్నారు. సో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఒక సపోర్ట్ సిస్టమ్ను కూడా, ఒక సపోర్ట్ టీమ్ను కూడా మ్యాగ్నీషియా ఐటీ ఏర్పాటు చేసింది. సో వెల్కమ్ నాగేశ్వరరావు గారు. అలాగే పృథ్వీ ఇందాకే అనుకున్నట్లుగా సూపర్వైజ్డ్ లెర్నింగ్.com అనే ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా గత 2.5 ఏళ్ళుగా ఏఐ, డేటా సైన్సెస్ అండ్ ఎన్ఎల్పి లాంటి డొమైన్స్లో శిక్షణ ఇస్తున్నారు. లింక్డ్ఇన్లో ఇన్ఫ్లుయెన్సర్గా 35,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు పృథ్వీకి. అలాగే రమా శశాంక్ మనం IIIT హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ఐఐఎం కలకటా నుంచి MBA చేసిన రమా శశాంక్ కాంజూరా ఆన్లైన్ అనే ఒక ఆన్లైన్ ఇనిషియేటివ్లో ఈజ్ ది CEO ఆఫ్ దట్ కంపెనీ. కాంజూరాకి ముందు ఐటీసీలో పనిచేశారు. అలాగే కాంజూరాలో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఎంప్లాయబిలిటీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్వేజ్ స్కిల్స్, అనలిటికల్ రీజనింగ్, ప్రోగ్రామింగ్ ఇలాంటి అంశాల శిక్షణ ఇచ్చి యంగ్స్టర్స్ని ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నారు. సో ఇప్పటిదాకా గత 3 ఏళ్లలో 4 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్స్ ఆయన దగ్గర అంటే కాంజూరాలో
ట్రైనింగ్ తీసుకున్నారు. సో విచ్ ఈజ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ నెంబర్. 4 లక్షల మంది అంటే సామాన్యమైన, నాగేశ్వరరావు గారిది నేను చాలా 60,000 మంది అంటే అమ్మో అనుకున్నాను. ఇప్పుడు రమా శశాంక్ గారి కాండ్యూరా ఐటీ 4 lakh పీపుల్ అంటే ట్రెమెండస్ నెంబర్. అలాగే వైభవ్ మనతో ఉన్నారు. వైభవ్ సిసింటి ఈజ్ ఫ్రమ్ ముంబై. అయితే ఇక్కడ వారే కానీ ముంబైలో సెటిల్ అయ్యారు. సో ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడే క్రేజీ హెడ్స్ అనే ఒక స్టార్టప్ని ప్రారంభించి 100 మంది క్లయింట్స్ని తయారు చేసుకోగలిగారు. అండ్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఆయన సొంతంగా డబ్బులు సంపాదించి మొత్తం వాళ్ళ తల్లిదండ్రులకు ₹1 కూడా ఖర్చు లేకుండా ఆయన ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోగలిగారట. స్టోరీ నేను తర్వాత విన్నాను. తర్వాత ఇంజనీరింగ్ తర్వాత ఊబర్లో ఒక ఇంటర్న్గా జాయిన్ అయ్యి అందులోనే సిటీ కోఆర్డినేటర్ లెవెల్కి ఎదిగారు. ఆ తర్వాత యూబర్ను వదిలేసి హాంకాంగ్ బేస్డ్ యూనికార్న్ క్లూక్ ఇండియా అనే యూనికార్న్లో మార్కెటింగ్ హెడ్గా పనిచేస్తున్నారు. దీంతోపాటు ఆయన ప్యాషన్ కంటెంట్ క్రియేషన్ కాబట్టి కంటెంట్ క్రియేటర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, ఇన్స్టాగ్రామ్లో 20,000 ఫాలోవర్స్ని, లింక్డ్ఇన్లో 1,40,000. ఇందాక పృథ్వీదే చాలా ఎక్కువ అనుకుంటే 35,000. ఇప్పుడు పోటీగా వైభవ్ గారిది లింక్డ్ఇన్లో 140,000 ఫాలోవర్స్ని సంపాదించున్నారు. సో అందరికీ మీ అందరూ యంగ్ అచీవర్స్ అండ్ ఆల్సో యువర్ ఆల్ కంటెంట్ క్రియేటర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా చక్కటి సేవ అందిస్తున్నందుకు ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. ఐ విల్ స్టార్ట్ విత్ రమా శశాంక్. శశాంక్ చెప్పండి, మీరు IIIT తర్వాత IIM ఇలాంటివన్నీ చేసిన తర్వాత కాండ్యూరా ఆన్లైన్ అనే ఒక ఇనిషియేటివ్లో మీరు సీఈఓగా ఉన్నారు. ఏంటి కాండ్యూరా ఆన్లైన్ ఏం చేస్తుంది? అండ్ చాలామందిని ఇప్పటికి మీరు 4 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్స్ని ట్రైన్ చేసా ఉంటున్నారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? నమస్కారం అండి అందరికీ. మీరు అన్నట్టు అవును, ఆన్లైన్ పరంగా మనం చాలా మంది దగ్గరికి తక్కువ ఖర్చుకి సరైన విద్య తీసుకువెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ రోజు తారీఖున మనం చూస్తే కనుక కరోనా అన్నది ఒక గత 2 నెలలు 3 నెలల నుంచి మనల్ని భయపెడుతున్నది. కానీ మనకి అద్భుతమైన టీచర్లు కానీ, అద్భుతమైన విద్యా విధానాలు కానీ అన్ని చోట్లకి అందుబాటులో లేనప్పుడు మనకి ఈ ఇంటర్నెట్ ద్వారా క్లాసులు తీసుకోవడం అయితే కానీ, లేకపోతే విద్య నేర్పించడం కానీ మనకి ఒక ఆప్షన్గా మొదలైనది. ఈరోజు మనకి మీరు అన్నారు ఇందాక ఒక మాట, గత్యంతరం లేక ఇక్కడ తీసుకుంటున్నారు అని. అది గత్యంతరం లేక అన్నదే కాకుండా అందుబాటులో మనకు అవి లేకపోతే, ఈరోజు మీరు బాంబే నుంచి వైభవ్ గారు వచ్చారు అన్నారు. అట్లాగా ఎక్కడైతే గ్రామాల్లో కానీ, లేకపోతే పల్లెటూరులో కానీ, లేకపోతే చిన్న సిటీస్లో కానీ ఎక్కడైతే మనకి టీచర్స్ కానీ ఆ విద్యకు కానీ యాక్సెస్ లేదో అక్కడ విద్యార్థులు ఒకప్పట్లాగా వేరే ఊళ్ళకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈరోజు చేతిలో ఒక ఫోను, దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షను, ఒక అందుబాటు రేట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఏ రోజైతే రావడం మొదలెట్టాయో ఆ రోజు విద్యార్థులు కూడా అవును, మనం మన 4 గోడల మధ్యలో ఉన్నవే చూసుకోవడం ఎందుకు, ఇంతకంటే ఇంకాస్త ముందుకు వెళ్తే, ఇంకాస్త అన్వేషిస్తే మనకు అద్భుతమైన రిసోర్సెస్ దొరకవచ్చు అన్న భావన ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి మనం ఖచ్చితంగా ఇటు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కాండ్యూరా మీరు అన్నట్టు గత 12 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ని ఇటు ఉద్యోగ శిక్షణ కానీ, లేకపోతే ఉన్నత విద్య కోసం GRE CAT లాంటి ఎగ్జామ్స్ కానీ రెండింటి వైపున చేస్తూ వచ్చాం. కానీ లాస్ట్ 4 ఏళ్లలో మాత్రం ఖచ్చితంగా విద్యార్థుల ఆస్పిరేషన్స్ తీసుకుంటే, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి, నేను మంచి ఉన్నత విద్యకు వెళ్ళాలి, ఇట్లాంటి ఏదైతే ఒక కోరిక ఉందో, ఒక అభిలాష ఉన్నదో అది ఖచ్చితంగా పెరుగుతూ వస్తుందండి. ఆ పెరుగుదలకి టీచర్స్ కింద మనం చేయూత ఇవ్వగలిగింది ఏంటి అంటే, టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళకి సరిపోయిన విధంగా, వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి పనికి వచ్చే విధంగా మనం చదువు చెప్పగలిగితే, మీరన్న 4 లక్షలు చాలా చిన్న నంబర్ అండి. మనం ప్రతి సంవత్సరం మన ఇండియాలోనే చూసుకుంటే దగ్గర ఒక 3 కోట్ల మంది ప్రతి సంవత్సరం ఒక డిగ్రీ పుచ్చుకొని బయటకు వస్తున్నారు. వీళ్ళకి చాలా మందికి అందులో అందుబాటు ఉండదు ఒక రకమైన ఒక క్వాలిటీ కోర్సెస్కి. ఏ రోజైతే మనం ఆ అందుబాటుని
వాళ్ళకి అందుబాటులో ఉన్న ధరలో మనం తీసుకురాగలము, ఖచ్చితంగా మనం మన దేశంలో మనకున్న పొటెన్షియల్ చూస్తే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా కాండ్యూరాలో మీరు ఇందాక అన్నట్టు ఉద్యోగాలకై ప్రీ ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా కాలేజీల్లో ప్రస్తుతం చదువుకుంటున్న స్టూడెంట్స్ కి ఏం చేస్తే మనకి ఒక మంచి ఉద్యోగం వస్తుంది, అది చేయడానికి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, మనం ఏంటేంటి నేర్చుకోవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది నేర్చుకోవాలి అని తెలిసిన రోజు, ఆ కోరిక కలిగిన రోజు అది నేర్చుకుని ముందుకు వెళ్తాం. వైభవ్ సిసింటి ఇలాంటి వాళ్ళు ఈ రోజు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటున్నారు, లేకపోతే ఇందాక సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని మీరు పృథ్వీ గురించి చెప్పారు. ఇవన్నీ కొత్తగా పైకొస్తున్న కోర్సెస్. ఇట్లాంటి వాటిని మనం నేర్చుకుంటే మనకు ఒక రేపు మంచి అవకాశం దొరుకుతుంది. అట్లాంటిది మన స్టూడెంట్స్ కి మనకి ఏ రోజైతే మనం చెప్పగలమో, వాళ్ళకి ఆ దారి చూపించగలమో, ఖచ్చితంగా మనం వీ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ ఇన్ దిస్ స్పేస్ అండి. టెక్నాలజీ అన్నది ఒక టూల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఒక మంచి గురువుకి ఒక మంచి టూల్ ఇస్తే అద్భుతాలు చేయొచ్చు. ఆ విధంగా మేమందరం కూడా ఈరోజు మీరు ఇక్కడ కూర్చోబెట్టిన నలుగురం కూడా వృత్తిపరంగా టీచర్సే. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను, దాని తర్వాత MBA చేశాను. కానీ గత 12 సంవత్సరాలుగా టీచర్ కింద ప్రతిరోజు స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం. ఏ రోజైతే మనకి టెక్నాలజీ అన్న ఒక ఆయుధం మన చేతిలో వచ్చిందో, మనం ఇంకాస్త ఎక్కువ మందితో మాట్లాడడానికి వీలు పడుతుంది, మనం ఇంకాస్త బాగా చేయడానికి ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాం ఒక 10 గంటల వీడియోస్ తయారు చేసి స్టూడెంట్కి ఇస్తే సరిపోతుందా? సరిపోకపోవచ్చు. ఆ 10 గంటల వీడియోస్ అందరికీ ఉపయోగం ఉంటుందా? ప్రతి స్టూడెంట్ ని అర్థం చేసుకోగలను. నేను ఒక 3-4 సంవత్సరాల క్రితం క్లాస్ రూమ్ లో నించున్నప్పుడు నా ఎదురుగా ఒక 100 మంది పిల్లలు ఉండేవారు. ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. కొంతమందికి మనం మెల్లిగా వెళ్తున్నాం అనిపిస్తుంది, కొంతమందికి మనం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది. అట్లాంటిది టీచర్ కి క్లాస్ రూమ్ లో అది కష్టం అవుతుంది, అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లడం. కానీ మనం టెక్నాలజీ ఏ రోజైతే వాడుకుంటామో, ఈ పిల్లల్ని కూడా ఎవరికి వారిని వాళ్ళ స్కిల్స్ పరంగా వాళ్ళు ఎక్కడున్నారో చూసి వాళ్ళకు అనుగుణంగా చెప్పే విధానం ఒకటి ఏర్పడుతుంది. ఈరోజు కాండిరా ఆన్లైన్ లో చూసుకుంటే ప్రతి స్టూడెంట్ కి వాళ్ళ గోల్స్ బట్టి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఈరోజు అన్న దాన్ని బట్టి అనుగుణం చూసుకుని వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటారు. కొంతమంది ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు, కొంతమంది వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. అది కూడా మనం తీసుకునే ఆ స్కోప్ లోకి వాళ్ళకి ఇదిగో ఈ రోజు మీరు ఈ పనులు చెయ్యండి అని చెప్పగలిగే స్థాయికి మనకి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఇదే పని మనం ఇంతకు ముందు కూడా చేసేవాళ్ళం. ఓకే అండి, ఓకే శశాంక్ గారు, నౌ విల్ గో టు వైభవ్ హూ ఈజ్ సిట్టింగ్ దేర్ ఇన్ ముంబై. సో వైభవ్, మీ ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతోంది. యువర్ 21 ఇయర్స్కే యూబర్లో మీరు సిటీ కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు జాబ్ చేసుకుంటూనే క్లూక్ ఇండియా ఈ కంపెనీలో జాబ్ చేస్తూనే యు ఆర్ ఆల్సో సైమల్టేనియస్లీ ప్యారలల్లీ కంటెంట్ క్రియేషన్ మీద వీటి మీద దృష్టి సారిస్తున్నారు. సో నార్మల్గా ఒక జాబ్ చేయడం కష్టమని మేమందరం అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత 6ంటికి లుంగి కట్టుకొని టీవీ చూస్తూ కూర్చుంటాం. కానీ మీరు మాత్రం యు ఆర్ కంప్లీట్లీ యూటిలైజింగ్ యువర్ టైమ్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎలా సాధ్యపడుతుంది? అండ్ గ్రోత్ హ్యాకింగ్ అనేది ఏదో మీ ప్రొఫైల్లో కనిపిస్తుంది, మీరు కంటెంట్ అంతా కూడా గ్రోత్ హ్యాకింగ్ మీద చేస్తున్నారని. ఏంటి అసలు ఈ గ్రోత్ హ్యాకింగ్ అంటే ఏంటి? హలో అండి, నమస్కారం టు ఎవ్రీబడి. సో ఫస్ట్ క్వశ్చన్ మీది అడిగింది ఏంటంటే ఫుల్ టైమ్ జాబ్ చేస్తుండగా హౌ am I able to do other things కదా. సో ఇది ఒక మైండ్లో ఉన్న థింగ్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైట్, ఇప్పుడు మనం ఎలాగా రోజు ఆఫీస్ 9 o'clock to let's say 6 o'clock, ఓకే పొద్దున లేచి ఆఫీస్కి వెళ్ళడం. సో ఒక బఫర్ 2 గంటలు యాడ్ చేస్తే ఎవ్రీ డే యూ కెన్ ఆల్వేస్ టేక్, మనం ఇప్పుడు చూసినా ఒక 3 hours per day తీయొచ్చు, ఏమైనా కావాలంటే ఏమైనా చేయొచ్చు. 3 to 4 hours ఇస్ వెరీ ఈజీ టు డూ ఇట్. అండ్ వీకెండ్స్ మొత్తం మంది రైట్. సో నాకు 2 టైం టేబుల్స్ ఉంటాయి. ఒక టైం టేబుల్ అనేది వర్క్ టైం టేబుల్, ఇంకో టైం టేబుల్ అనేది పర్సనల్ టైం టేబుల్. 2 కరెక్ట్గా రన్ అవ్వకపోతే నాకు పిచ్చిలేస్తుంది రైట్. సో 2 కరెక్ట్గా రన్ అవ్వాలి. సో వెన్ ఐమ్ ఎట్ వర్క్ ఐఎమ్ వెరీ డెడికేటెడ్ టు వర్క్. అక్కడ రిజల్ట్స్ రావాల్సిందే. దాంతో ఇంటికి వచ్చి నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్ చూస్తే ఒక 2 గంటలు చూడగలను, దానికంటే ఎక్కువ చూడడానికి దాని గిల్ట్ ఫీలింగ్ లోపల. సో ఆ బేసిక్గా స్మాల్ ఫీలింగ్ వల్ల నేను స్టార్ట్ చేశాను క్రియేటింగ్ కాంటెంట్. ఏదో ఒకటి చేసేవాడిని. కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్తోనే స్టార్ట్ చేశాను.
ఇప్పుడు జాబ్ చేసిన తర్వాత ఈవెంట్ స్టార్ట్ అంటే వర్క్ షాప్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. దాని వర్క్ షాప్స్ నాకు అర్థమైంది ఏంటంటే వర్క్ షాప్ స్కేల్ అవ్వదు. The workshops cannot reach to hundreds of people at once, right? So the power of internet, like ఇప్పుడు శశాంక్ సార్ ఎలా చెప్పారో, internet is enabling us to reach to thousands of people. So then ఏం చేశానంటే ఆన్లైన్ కోర్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇనిషియలీ ఫ్రీ ఆన్లైన్ కాంటెంట్ పుట్ చేశాను. మోర్ దెన్ 1 lakh people have gone through my free courses. దాని తర్వాత పీపుల్ వాల్యూ చూశారు. అండ్ దెన్ ఫ్రీగా ఎందుకు పెట్టానంటే ఇనిషియలీ నేను ఏమనుకున్నాను, ఎలాగో ఐఎమ్ మేకింగ్ మనీ, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ మీ మేకింగ్ మోర్ మనీ, సో ఫ్రీగా పెడితే జనాలకి హెల్ప్ఫుల్ అవుతుందని. దాని తర్వాత రియలైజ్ ఏం చేశానంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఆన్లైన్ కోర్సెస్ ఇస్ కంప్లీషన్ రేట్. జనాలు కోర్స్ తీసుకుంటారు కానీ ఫినిష్ చేయరు. సో మనం యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ యూ వర్క్ రియలీ హార్డ్ టు పుట్ ద బెస్ట్ కాంటెంట్ అవుట్ దేర్, కానీ వాళ్ళు కాంటెంట్ కవర్ చేయకపోతే మనకు చాలా బాధగా ఉంటుంది. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ చార్జింగ్, రైట్? And then that's how it evolved slowly. Initially launched for అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కోసమే లాంచ్ చేశాను. $1,300 రూపీ కోర్స్ నాది లింక్డ్ఇన్ పైన, which is about 1 lakh rupees. And then COVID situation రాగానే I thought this is the right time because a lot of Indians are also losing their jobs. It's becoming very difficult. జనాల కోసం it's becoming very difficult to find new clients for agencies and new jobs for people. Personal branding అనేది చాలా ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుంది. సో ఇవన్నీ చూసేసి ఇండియా మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అని చెప్పేసి లాస్ట్ 3.5 weeks బ్యాక్ నేను నా ప్రోగ్రామ్ అనేది 5-day వర్క్షాప్ లాగా, ఆన్లైన్ వర్క్షాప్ లాగా లాంచ్ చేశాను, విచ్ ఆల్రెడీ హ్యాస్ 2,500 people పెయిడ్ సబ్స్క్రైబర్స్ ఇన్ 3 weeks. సో అది చాలా ఫాస్ట్గా స్కేల్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ ఇస్ బేసికలీ పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్, పవర్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ ద నీడ్ ఆఫ్ గుడ్ కాంటెంట్ అవుట్ దేర్ అనమాట. ఇంకా దట్స్ బేసికలీ ఇట్. సో మీరు అన్న దాని నుంచి 2-3 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి, ఈ $1,300 ఫీజుతో ఎంతమంది మీ దగ్గర కోర్సెస్ తీసుకున్నారు? సో $1,300 కోర్స్ అరౌండ్ 68 or 70 people, paid people. So it was not always $1,300. సో ఇదండి పవర్ ఆన్లైన్ ట్రైనింగ్ ది. నేను స్టార్ట్ చేశాను $100 కి, దాని తర్వాత దాన్ని $250 చేశాను, $500, $700, $897, $997, $1,000, $1,200, $1,300. So what I realized is content quality good ఉంటే it doesn't matter, the price doesn't matter anymore. డిమాండ్ ఉంటుంది. ఓకే, అలాగే ఈ 5-day వర్క్షాప్ కి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? 5-day workshop is only for Indian audience. So I launched it for, I wanted to do it for free. Again, problem is people won't finish it. So I launched it for 500 rupees only. Right. So basically super accessible for anybody. ఓకే. సో గుడ్. అండ్ ఇంకొకటి, మీరు గ్రోత్ హ్యాకింగ్ అంటే ఏంటో చెప్పలేదు. ఏంటి హ్యాకింగ్ అంటే? సేమ్ యాజ్ యూజువల్ కంప్యూటర్లోకి చొరబట్టం, ఈ పాస్వర్డ్స్ ఛేదించడం ఇవేనా, లేకపోతే ఇంకేదైనా వేరే మీనింగ్ ఉందా? కాదు. Funnily enough, I have been an ethical hacker. So నా కాలేజ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 50 వర్క్షాప్స్ ఇచ్చాను ఎథికల్ హ్యాకింగ్ పైన. కానీ గ్రోత్ హ్యాకింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. గ్రోత్ హ్యాకింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ మార్కెటింగ్ అండ్ గ్రోత్ హ్యాకింగ్ ఏంటంటే, మార్కెటింగ్ లో మనం ఏం చేస్తాం, టీవీ యాడ్స్ చేస్తాం, రైట్? బిల్ బోర్డ్స్ పెట్టుకుందాం, మేబీ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తాం, రైట్? అ లాట్ ఆఫ్ టైమ్స్ మన గోల్ అనేది చాలా స్కాటర్డ్ ఉంటుంది. బ్రాండ్ బిల్డ్ చేయాలని గోల్ ఉంటుంది, ఆర్ గోల్ కుడ్ బి సంథింగ్ లైక్ కొత్త యూజర్స్ రావాలని గోల్ ఉంటుంది. కానీ గ్రోత్ హ్యాకింగ్ ఏంటంటే, హౌ డు వి అచీవ్ అ గోల్ విచ్ ఇస్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా ఆన్లైన్ కోర్సెస్ గోల్ అవ్వచ్చు టు గెట్ మోర్ పెయిడ్ సబ్స్క్రైబర్స్. How will I get 1,000 paid subscribers for my online course? So growth hacker ఎలా అనుకుంటాడంటే, how do I achieve that goal of 1,000 people for the lowest cost possible? Doesn't matter, the process doesn't matter, how I get there to 1,000 people doesn't matter. It's about getting to that end. It's called a North Star goal అంటారు దాన్ని. So growth hacking is very different to marketing. అంటే the techniques that we use, the technology, so టెక్నాలజీని బాగా లెవరేజ్ చేసుకుంటాం. ఆటోమేషన్, Facebook ads వాడితే we will try to find loopholes through which ads will cost us less so that we can scale faster. So that is basically hacking and growth hacking అనమాట. ఓకే అండి. నౌ పృథ్వీ, ఏంటి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఒక మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్. యాక్చువల్గా మెషిన్ లెర్నింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఏఐ. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఒక అల్గరిథంకి ట్రైనింగ్ ఇస్తాము, సూపర్విజన్ ఇచ్చి మనం ట్రైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ గుడ్ అని కొట్టగానే మార్నింగ్ అని వస్తుంది. ఒక 10 రోజుల నుంచి గుడ్ మార్నింగ్ అని కొడితే అది మార్నింగ్ ట్రైన్ అయ్యి గుడ్ మార్నింగ్ అంటున్నాను. సో ఒక లేబుల్ ఇస్తాం, దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. కానీ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ డేటా సైన్స్, ఆ టైంలోనే మనకి అనిపించింది, లేదు డేటా సైన్స్ ఏఐ అనే ఫీల్డ్ ఇండియా నిజంగా ఊపు అందుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ క్వాలిటీ టాలెంట్.
India missed industrial revolution because of British rule, but we shouldn't miss AI revolution. So అందువలన I wanted to get into teaching and start bringing up very quality talent. And that's to mentor based learning అనమాట. అంటే నేను ఇప్పటికే అంటాను, యూ కెనాట్ టేక్ ఎ టీచర్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు వైభవ్ గారు కూడా చెప్పినట్టు రికార్డెడ్ వీడియోస్ పెడితే కంప్లీషన్ రేట్ చాలా తక్కువ. మీరు చెప్పిన కంపెనీస్ కోర్సెరా కానీ యూడెమీ కానీ లెస్ దాన్ 10% కంప్లీషన్ రేట్. వేరాస్ అట్ సూపర్వైజ్ లెర్నింగ్ అవర్ కంప్లీషన్ రేట్ ఈస్ 80%. ఎందుకు అంటే విర్చువల్ లైవ్ రికార్డెడ్ ప్రోగ్రామ్స్. రికార్డెడ్ పెడితే మనకి వాళ్ళు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఇంతమంది వచ్చి ఆడియన్స్ చూస్తున్నారు ఎందుకు అంటే ఇట్స్ లైవ్, సో దెర్ ఇస్ ఎక్సైట్మెంట్ ఫర్ దెమ్. సో మేము విర్చువల్ లైవ్ కాన్సెప్ట్లోకి అందుకు వచ్చాం అనమాట. సో సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఒక మెంటర్ ఉంటాడు, నీ లెర్నింగ్ మెంటర్ చేస్తాము, అండ్ ఆల్సో డేటా సైన్స్ కాన్సెప్ట్ రెండు కలిసి మేము అది తీసుకున్నాం. ఓకే, సో ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటివరకు మీ దగ్గర? వీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ లిమిటెడ్ అండి, ఎందుకంటే విర్చువల్ లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 40-50 కంటే ఎక్కువ ఉండదు. సో టోటల్ ఇప్పటిదాకా ఒక 600 మనం ఎక్కువ మంది తీసుకోవచ్చు కదా ఫిజికల్ క్లాసెస్ కంటే కూడా. అంటే అకామిడేట్ మోర్ కదా. వీ కెన్ అకామిడేట్ మోర్ డెఫినెట్లీ, కానీ ఒక మెంటర్ లాగా నాకు అటెన్షన్ తగ్గుతుంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ నేను ఐ నో దేర్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అరౌండ్ వెన్ దే లిజన్ టు ద క్లాసెస్ ఇట్ సెల్ఫ్. సో ఆ లెవెల్ ఆఫ్ అటెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి వీ డోంట్ వాంట్ టు బికమ్ ఎ టాటా, వీ వాంట్ టు బికమ్ ఎ మెకెన్సీ. వెరీ స్మాల్ గ్రూప్, వెరీ క్వాలిటీ గ్రూప్ ఆఫ్, అంటే we will experiment that mode also. Okay. But at this moment we are like we trained almost 500 students andi in last 1.5 years. 1.5 years. Yeah. Okay, good. So nice sir. So 19 years experience. So ikkada unna nalugurlo kuda meeru senior most, and you have seen both the worlds. Itu physical classes లోను మీరు నలగడం కాదు ఆరితేరారు, అండ్ ఇప్పుడు ఆన్లైన్ విద్యా విధానంలో రీసెంట్గా ప్రవేశించారు. సో ఇది లాక్డౌన్ వలన మీరు ఆన్లైన్ టీచింగ్ కోసం మొగ్గు చూపుతున్నారా, లేకపోతే యు ఆర్ డూయింగ్ దిస్ సైమల్టేనియస్లీ ఈవెన్ బిఫోర్ దిస్? ఓకే, హై టు ఆల్. అది ఆన్లైన్ అనేది కొంచెం ఫాస్ట్ అప్ అయిందండి, కరోనా వల్ల కొంచెం ఫాస్ట్ అప్ అయింది. ఓకే, త్వరగా అందరూ దాని గురించి ఆలోచించడం స్టార్ట్ అయింది. కానీ ఈ కాన్సెప్ట్ చాలా సంవత్సరాల నుంచి ఉందండి. అయితే ఎక్కువగా ఐటీ ఫీల్డ్లో ఎంప్లాయీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆఫీస్ వర్క్కి మళ్ళీ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి ట్రైన్ చేయడానికి టైం సరిపోక వాళ్ళు ఎక్కువ ఆన్లైన్ ఫిజికల్ ట్రావెల్ అవాయిడ్ చేయడానికి వాటికి ఆన్లైన్ ఎక్కువ రిఫర్ చేసేవాళ్ళు. సో ఇది మాకు ఇప్పుడు నాది ఒక డిఫరెంట్ జర్నీ అండి. వీళ్ళ 3 మెంబర్స్తో పోల్చుకుంటే నాది కొంచెం డిఫరెంట్ జర్నీ. మీరు చూసిన నేను డిఫరెంట్గా చూసాను. మీ అనుభవం అనేది చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నా ఎడ్యుకేషన్ వచ్చి 2001లో అయిపోయిందండి. నేను ఆచార్య యూనివర్సిటీ నుంచి ఎంసీఏ చేశాను. తర్వాత ఒక ఫ్యూ మంత్సే నాది టెక్నికల్ కెరియర్ నడిచిందండి. ఎక్కువ నేను టీచింగ్ సైడే ఉన్నాను. ఇక అలానే టీచింగ్ సైడ్ కంటిన్యూ అవుతూ వచ్చాను. ఇక వన్ సైడ్ టీచింగ్ అండ్ వన్ సైడ్ టెక్నికల్ గ్రోత్ రెండు ప్యారలల్గా బేస్ చేసుకుంటూ వచ్చాను. అయితే నా కెరియర్ స్టార్టింగ్లో ఎక్కువగా స్టూడెంట్స్లో ఒక మిత్ ఉండేదండి, ఏంటంటే టీచర్ ముందు కూర్చోవాలి, టీచర్ నా కళ్ళల్లోకి చూడాలి, సో టీచర్ చెప్తుంటే నాకు అర్థం అవుతుంది, టీచర్ నోట్స్ డిక్టేట్ చేయాలి. ఇది ఈవెన్ ఐటీ పీపుల్ కూడా అండి. ఓకే, ఐటీ పీపుల్ కూడా ఎక్కువగా మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కదండి. 20 years బ్యాక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఇప్పుడు యూఎస్ యూకేలో ఐటీలో సెటిల్ అయ్యారో వాళ్ళంతా ఎక్కువగా విలేజ్ అండ్ బీ టౌన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని. సో వాళ్ళు ఏంటంటే క్లాస్ రూమ్లో ఇక మన ఈ విలేజెస్లో ట్యూషన్స్ ఎలా జరుగుతాయి ఆ టైప్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళని. అంటే సిటీ హైదరాబాద్ అయినా కానీ వే ఆఫ్ థింకింగ్ మాత్రం వాళ్ళ హోమ్ టౌన్లో అదే అమీర్పేట్ అమెరికా అని సామెత కూడా ఉంది సార్, అమెరికా టు అమీర్పేట్. ఓకే, సో అందరూ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ టీచింగ్కి అలవాటు పడ్డారు. సో అలా మేము ఒక 10 years చేసామండి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ట్రైన్ చేసాము. సో నేను ఎక్కువగా సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మీరు మైక్ పట్టుకొని కూడా చెప్పేవాళ్ళు కదా? అవును, మైక్ పట్టుకొని క్లాస్ రూమ్స్ లో. అవునండి, ఇట్లా 200-300 మందిని ఒకటేసారి అడ్రస్ చేసేవాళ్ళం. సో మన దేవాలయాల్లో చెప్పినట్టుగా మంత్రాలు చెప్పినట్టుగా తిరుగుతా చేసేవాళ్ళం. అందరినీ చూడడము, అందరిని అబ్జర్వ్ చేయడం అలా చేసేవాళ్ళం. డౌన్ ద లైన్ ఏమైందంటే సార్ ఐటీలో ఒక చిన్న ఛాలెంజ్ వచ్చిందండి. ఒక కోర్స్ చేసేసి జాబ్ వచ్చేసిన తర్వాత ఇక ఆ కోర్స్తోనే జాబ్ కంటిన్యూ అవదండి. ఆ టెక్నాలజీ అప్డేట్తో పాటు వీళ్ళు కూడా స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు ఏమైందంటే సార్ వీళ్ళకి టోటల్గా ఈ మ్యారేజ్ అయిపోవడము, పిల్లలు పుట్టడము, సో ఫ్యామిలీ వర్క్స్ పెరగడము, ఆఫీస్లో కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరగడంతో మెల్లగా వాళ్ళే నన్ను ఆన్లైన్ సైడ్ ఇన్సిస్ట్ చేశారు. సో అలా మేము ఆన్లైన్ వైపు వచ్చాం.
Okay. తర్వాత ఇంకొక వర్క్ చేసామండి, లాస్ట్ 5-6 ఇయర్స్లో ఇంకోటి చేసాం. వేరియస్ సిటీస్లో చిన్న చిన్న క్లాస్ రూమ్స్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్తో కనెక్ట్ చేసామండి. ఓకే. కొన్ని లైఫ్ సైజ్ లాంటి సిమన్స్ లాంటి వాళ్ళ టెక్నాలజీస్ వాడి ఈ వర్చువల్ క్లాస్ జూమ్ ఇవన్నీ లేవండి, ఓకే వచ్చినాయి. తర్వాత ఇంకా కొంచెం స్టూడెంట్స్ అడ్వాన్స్ లేదు సార్ మేము ఇంట్లో నుంచి బయటకు రాలేము, సో ఇంటి దగ్గర నుంచే కావాలి, అప్పుడు ఆన్లైన్కి మూవ్ అయింది. ఓకే. సో నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి ఆన్లైన్ చేస్తున్నాను సార్. అంటే ఒక 100 పీపుల్ క్లాస్ రూమ్లో ఉంటే ఒక 100 పీపుల్ ఆన్లైన్లో కనెక్ట్ అవ్వడము చేసాం. కానీ మాకు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయండి ఆన్లైన్లో. ఏంటంటే మెయిన్ అదే సక్సెస్ నాట్ ఇన్ కంఫర్ట్ జోన్ అండి, సక్సెస్ ఆల్వేస్ ఇన్ ఎఫర్ట్ జోన్. ఎందువల్ల ఫిజికల్ క్లాసెస్లోనే ఎక్కువ సక్సెస్ ఉంది అనుకుంటున్నారా? అవునండి, అవును. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అండి, శ్రద్ధ సబూరి రెండు చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి. ఓకే. సో విద్యార్థులు ఇటు లెక్చరర్ అవునండి, ఇద్దరు కూడా ఐ సింక్ అనేది మిస్ అయింది. తర్వాత దాన్ని సాల్వ్ చేసామండి స్లోగా. ఎలా సాల్వ్ చేసామంటే మేము ఒక 24/7 సపోర్ట్ టీం పెట్టామండి. ఓకే. అలా పెట్టడము, ఆ స్టూడెంట్స్ని ఒక వాట్సాప్ గ్రూప్ చేయడము, వాళ్ళ డౌట్స్ వస్తే వాళ్ళు ఒకరికొకరు చేసి మెల్లగా ఆ ప్రాబ్లం నుంచి మెల్లగా బయటికి తీసుకొస్తాం స్టార్ట్ చేసామండి. ఓకే. ఈ లోపు కరోనా వచ్చింది, కొంచెం దాన్ని ఫాస్ట్ చేసాం. ఓకే. సో కరోనా అనుకోకుండా మనకు అడ్వాంటేజెస్ కూడా తీసుకొచ్చింది ఇన్ అడిషన్ టు డిసడ్వాంటేజెస్. ఓకే. అండ్ మీ దగ్గర ఇటు బోత్ స్టూడెంట్స్ అంటే అప్పుడే జస్ట్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళతో పాటు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వస్తుంటారు అప్డేట్ కావడం కోసం. సో వీళ్ళ రేషియో ఎలా ఉంటుంది? వీళ్ళ రేషియో ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. వర్కింగ్ పీపుల్ మళ్ళీ ఇన్స్టిట్యూట్కి రావడము లేకపోతే ఆన్లైన్లో కనెక్ట్ అవ్వడం చాలా తక్కువ ఉండేది. తర్వాత ఈ లాస్ట్ 10 ఇయర్స్లో ఐటీలో చాలా ర్యాపిడ్గా టెక్నాలజీస్ మారిపోవడము, ఉన్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో సర్వైవ్ అవ్వలేకపోవడము, మల్టీ స్కిల్స్ కావాల్సి వచ్చేసరికి ఫ్రెషర్స్తో పాటు వీళ్ళు కూడా వచ్చి కూర్చోవడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు 50-50 ఉందండి. ఇక నాకు తెలిసి ఈ కరోనా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వల్ల నాకు తెలిసి 100% ఆఫ్ వర్కింగ్ పీపుల్ మళ్ళీ స్కిల్స్ అప్డేట్ చేయాల్సిందే. ఓకే. ఓకే. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు శశాంక్. శశాంక్ గారు చెప్పండి, మీరు ఇప్పుడు GRE, GMAT ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. సో చాలా కాంపిటేటివ్ స్పేస్ అది. సో ఇందులో ఈ ఆఫ్కోర్స్ కొంతమంది ఏమో ఇక్కడ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఫిజికల్గా కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. బట్ చాలామంది ఎక్కువ మంది మీలాంటి సంస్థల దగ్గర ఆన్లైన్ ట్రైనింగ్కి మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఏంటి ఎలా ఉంది ఇప్పుడు ఆ స్పేస్లో మీకు ఎన్రోల్మెంట్స్ బాగా పెరుగుంటాయి ఈ లాక్డౌన్ పీరియడ్లో. సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళ అందరూ నాగేశ్వరరావు గారు కానీ వైభవ్ కానీ పృథ్వీ కానీ ఆన్లైన్లో మనకి అతిపెద్ద సమస్య స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ చేయడం. అది GRE కోర్స్ అవనియండి, లేకపోతే ఒక అవుట్కమ్ బేస్డ్ కోర్స్ అంటే ఉద్యోగం కోసం మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదన్నా సరైన స్కిల్స్ నేర్పించడం కానీ, దీనికోసం గాను దాన్ని మనం జనరలీ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అంటాం. అంటే స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది అని ఒక అభిప్రాయం ఉంది. ఆ ప్రాబ్లంని కాండిరాలో మనం ఎట్లాగన్నా సాల్వ్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళాం. అది GREలో మీరు అన్నట్టు అవును, స్టూడెంట్స్ గత 2 నెలల నుంచి బయటకు రాలేకపోతున్నారు. సో కోర్సెస్ వెంటనే ఆన్లైన్ మనకి ఏం దొరుకుతుంది, ఏదైనా వెంటనే దొరుకుతుందా? అది దొరికినప్పుడు వాళ్ళని మన ప్లాట్ఫామ్ మీద రోజు ఎట్లా తీసుకురాగలం? ఇందాక నాగేశ్వరరావు గారు అన్నారు, మనం ఒక 24/7 సపోర్ట్ సిస్టమ్ పెట్టామండి, ఒక వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేశాము. ఇట్లాంటివి మనం ఆటోమేట్ ఎట్లా చేయగలం? ఇందాక పృథ్వీ అన్నారు మనం ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని. అవే ప్రిన్సిపల్స్ మనం యూజ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఒక మెషిన్ లెర్నింగ్ కానీ యూజ్ చేసి ఈరోజు కాండిరాలో ప్రతి స్టూడెంట్కి ఒక పర్సనలైజ్డ్ టాస్క్ లిస్ట్ అన్నది తయారవుతుంది. అక్కడ మనం మన టెక్నాలజీ పరంగా ఏమిటైతే మనం టీచర్ కింద నేను ప్రతిరోజు క్లాస్లో నించుని చేసిన మ్యాజిక్ని నేను ఆన్లైన్లో అది ఆ శ్రద్ధ సబూరి ఆ 2 మాటలు ఏవైతే అతను నాగేశ్వరరావు గారు వాడారో చాలా రెలవెంట్ వర్డ్స్ అండి. ఆ శ్రద్ధని నేను ఎట్లాగా ఆన్లైన్లో తీసుకురాగలను? ఈ రోజు చూస్తే కాండిరా ఆన్లైన్లో 80% ఆఫ్ ద యాక్టివ్ యూజర్స్ కంప్లీట్ ద డైలీ టాస్క్ లిస్ట్. Right. And they spend close to around 90 to 120 minutes on the platform. ఇట్లాంటివి చేస్తే కానీ మనకి ఆ GRE కోసం వస్తున్న వ్యక్తి కానీ లేకపోతే ఉద్యోగం కోసం వస్తున్న వ్యక్తి కానీ ఆ శ్రద్ధ చూపించేటట్టు మనం చేయించగలగాలి.
Okay. అది కంటెంట్ పరంగా అవ్వచ్చు, అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం వల్ల ఆ కంటెంట్ మన స్టూడెంట్ కి ఏ విధంగా ఇస్తున్నాం, అక్కడ కొత్త రకరకాల గేమిఫికేషన్, అంటే రోజు ఒక చిన్న ఆట కింద ఆ వస్తున్న స్టూడెంట్ కి ఈ రోజు ఇది చెయ్యరా అంటే, కాండిడా ఆన్లైన్ లో మనం చూస్తే మన యాపిల్ ఫిట్ వాచ్ లో ఉన్నట్టు ఒక చిన్న రింగ్ ఇస్తాం రోజు. ఆ వ్యక్తికి ఒక 10 టాస్క్స్, ఈ 10 నీ పరిస్థితులకు అనుగుణంగా ఈ 10 నువ్వు చెయ్యాలి అని చెప్తాం. ఆ 10 చేస్తున్నంతసేపు ఆ రింగ్ అట్లా ముందుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే రింగ్ కంప్లీట్ అవుతుందో స్టూడెంట్ కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అవును ఈ రోజు నేను చేసింది కాస్త ఉపయోగపడుతుంది, నేను ముందుకు వెళ్తున్నాను. మన రోజు క్లాస్ లో నించున్నప్పుడు స్టూడెంట్ గా ఆ ఫీలింగ్ వస్తుంది, అవును ఈ రోజు నేను గంటన్నర చాలా అద్భుతంగా ఖర్చు పెట్టాను, మనం ఏదో కొత్తది నేర్చుకున్నాము, ఒక అడుగు ముందుకేసాం మన గోల్ వైపు. ఆ ప్రోగ్రెస్ కనిపించకపోతే, ఇందాక వాళ్ళు అన్నట్టు కోర్సెరాలో కానీ యూడమీలో కానీ ఎక్కడన్నా తీసుకుంటే ఆ కంప్లీషన్ రేట్స్ అన్నవి చాలా తక్కువ. అది మనం ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఒక టీచర్ కింద, ఒక టెక్నాలజీ కింద, ఒక సైకాలజిస్ట్ కింద మనం ఈ 3 తీసుకురాగలగాలి. ఒక ఆ అకాడమిక్స్ ది, ఆ విద్యకు సంబంధించింది, టెక్నాలజీకి సంబంధించింది, మన స్టూడెంట్ సైకాలజీకి సంబంధించింది. ఆ 3 తీసుకొచ్చిన రోజు జిఆర్ఈ పరంగా నెంబర్స్ ఆబ్వియస్లీ పెరుగుతాయండి. ఏ రోజైతే ఆ స్టూడెంట్ వచ్చి మన దగ్గర నేర్చుకుని పక్కవాడికి చెప్తాడో, ఇందాక వైభవ్ అన్నారు గ్రోత్ హ్యాకింగ్ అంటే మనం తక్కువ ఖర్చుతో ఎట్లాగా ఎక్కువ మందిని తెచ్చుకోగలం. అది ఎట్లా అండి, మనం ఎప్పటి నుంచో తెలుసు, వర్డ్ ఆఫ్ మౌత్. ఒక అబ్బాయి మన దగ్గరకు వచ్చి బాగుపడి, ఒక స్టూడెంట్ బాగుపడి ఇంకో 10 మందిని తీసుకొస్తాడు. ఆ బాగుపడటానికి మనం ఏం చేయగలమో అన్నీ చెయ్యాలి మనం ప్లాట్ఫామ్ లో. ఆన్లైన్ లెర్నింగ్ ఈ రోజు అన్నది మొదలెట్టడం చాలా సులభం. ఏముందండి, ఒక యూట్యూబ్ లో కానీ జూమ్ లో కానీ వెంటనే ఒక క్లాస్ చెప్పడం అన్నది చాలా సులభం. మనం చెప్పే కంటెంట్ ఒక మెట్టు అయితే, స్టూడెంట్ రోజు తిరిగి తీసుకువచ్చి మన దగ్గర నేర్చుకునేటట్టు చేయడం రెండో మెట్టు. అక్కడ టెక్నాలజీ మనకి చాలా చేయూతనిస్తుంది. సో ఇది ఫ్రీగా చేస్తున్నామా లేకపోతే ఫీజు పే చేయటం వలన జాయిన్ అవుతున్నామా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. స్టూడెంట్ని ఎంగేజ్ చేయటం ముఖ్యం. స్టూడెంట్ని గేమిఫికేషన్ కావచ్చు, లేదా ఆయన చెప్పినట్లుగా ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్ని విజువల్గా చూపించడం వల్ల కావచ్చు, కొంత స్టూడెంట్ ఇంటరాక్షన్, స్టూడెంట్ని ఎంకరేజ్ చేయొచ్చు అనేది శశాంక్ గారు చెప్తుంది. సో వైభవ్, మీరు ఇంకా ఇటువంటి ప్రయత్నాలు కాకుండా ఇంకా స్టూడెంట్ ఎంగేజ్మెంట్ పెంచడం కోసం, స్టూడెంట్ని కోర్స్ కంప్లీట్ చేసేలా చేయడం కోసం మీరు మీ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం జరుగుతుంది? సో ద 5 డే, ఇప్పుడు స్టార్ట్ చేసిన 5 డే వర్క్షాప్స్ లోనే చాలా కొత్త ఇంక్లూజన్ స్టార్ట్ చేసామండి. బిఫోర్ దిస్ అంటే ఎక్స్పెన్సివ్ కోర్సెస్ లో ఏమవుతుందంటే, సిన్స్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు, సో దే విల్ ఈవెన్చువలీ ఫినిష్ ఇట్. అదొక రీజన్. కానీ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది, అరే పర్లేదు తర్వాత చూసుకుందాం అంటారు. దట్స్ వై కోర్స్ క్రియేట్ చేయకుండా నేను ఆన్లైన్ వర్క్ షాప్ క్రియేట్ చేశాను. సో ఇట్స్ నాట్ అ కోర్స్ ఎనీమోర్, ఇట్స్ అ వర్క్ షాప్. సో వర్క్ షాప్ ఎలా జరుగుతుందంటే, ఎవ్రీ డే యూ విల్ గెట్ 30 minutes ఆఫ్ వీడియో. బైట్ సైజ్డ్ కాంటెంట్ కన్సంప్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ రైట్ నౌ. ఇప్పుడు మనకి 5 hours కాంటెంట్ ఒకేసారి చూడాలి, ఎడ్యుకేటింగ్ కాంటెంట్ అంటే చాలా కష్టం. అదే ఎవ్రీ డే ఒక 25 minutes కాంటెంట్ పీస్ ఇచ్చేసి, శశాంక్ సార్ చెప్పినట్టు ఒక టాస్క్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏం చేసామంటే, మేము వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసాం, ఫేస్బుక్ లో కమ్యూనిటీ క్రియేట్ చేసాం, మెసెంజర్ చాట్ బాట్ వాడుతున్నాను, FAQ ఎంజిన్ వాడుతున్నాను. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ 30-minute వీడియో కోర్స్ వస్తుంది వాళ్ళకి ఎట్ ద నైట్ 12 o'clock midnight. ఎవ్రీ డే at 9 PM నా ఆఫీస్ అయిపోయిన తర్వాత 9 o'clock కల్లా నేను ఫ్రీ అయిపోతాను. 1 hour ఎవ్రీ డే లైవ్ క్లాస్ ఉంటుంది. మండే టు సాటర్డే ఐ డూ దిస్ ఎవ్రీ డే. సో ఎవ్రీ బ్యాచ్ లో అరౌండ్ 700 people ఉంటారు, దాంట్లో 550 people టర్న్ అప్ ఫర్ ద లైవ్ సెషన్. బికాస్ వాళ్ళు ఒక 30 minutes వీడియో వాళ్ళు ఎప్పుడైనా చూడొచ్చు, ఫోన్లోనే చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ మై కాంటెంట్ ఇస్ కన్స్యూమ్డ్ ఆన్ 96% ఆఫ్ మై వ్యూవర్స్ ఆర్ ఆన్ వాచింగ్ దర్ కాంటెంట్ ఆన్ దర్ ఫోన్, విచ్ ఇస్ అంటే అంత ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్ కదా. సో వాళ్ళు ఈవెన్చువలీ హోల్ డే దే హ్యావ్ ద టైమ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, ద టాస్క్, అండ్ దెన్ దే కెన్ ఆస్క్ మీ డౌట్స్. సో ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తామంటే, జనాలందరికీ సర్టిఫికేట్ కావాలి. సో నేనేం చేశానంటే 5 days వర్క్ షాప్ లోని ఇఫ్ యూ సబ్మిట్ 5 tasks ఎక్స్ట్రా 1 week కూడా ఇస్తాను. దాని తర్వాత 5 tasks ఫినిష్ చేస్తే గానీ మీకు సర్టిఫికేట్ దొరకదు. 5 tasks మీరు ఎవ్రీ డే ఫినిష్ చేయాలి. So because of this, right now, na workshop completion rate is at about, it's not like 80%, but it's about 65-70%. But the power of this, nenu cheptanu, the biggest superpower in the world is execution. Execute cheyakapothe meeku enta ochina waste. Execution is a power. So janalu ippudu execute cheyadam start chestunaru. The task, ఇది మార్కెటింగ్ కదండి. సో యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ టుడే అండ్ యూ కెన్ సీ రిజల్ట్స్ టుమారో. కానీ మీరు ఇచ్చే సర్టిఫికేట్ ఏదైతే అంటున్నారో, ఈ సర్టిఫికేట్కి మార్కెట్లో గుర్తింపు ఉంటుందా?
సార్ ఏ సర్టిఫికెట్ కి గుర్తింపు లేదు ఈ రోజు. కానీ ద థింగ్ ఇస్ జనాలు స్టిల్ వాల్యూ సర్టిఫికెట్స్ ఫర్ సమ్ రీజన్. సో ఐ హ్యావ్ టు ఫైండ్ అ రీజన్. నేను ఏదో రీజన్ సో ఫైల్ లో పెట్టుకోవడానికి కొన్ని సర్టిఫికెట్లు కావాలి. కరెక్ట్, అది నా గోల్ టాస్క్ ఫినిష్ చేయడం. ఎలా చేయాలి? సర్టిఫికెట్ లేపాను, ఫస్ట్ బ్యాచ్ సర్టిఫికెట్ లేదు. కానీ ఫస్ట్ బ్యాచ్ నాకు ఏం అర్థమైందంటే వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తే ఇంకో 25% మంది ఫినిష్ చేస్తారు. మోటివేషనల్ సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. అండ్ దెన్ బ్యాచ్ 1 లోని నేను ఏం చెప్పానంటే ఈ వీడియోస్ అంతా మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది అని చెప్పాను. కానీ విచ్ ఇస్ వెరీ ఈజీ టు డూ, ఇట్స్ నాట్ గోయింగ్ టు కాస్ట్ మీ ఎనీథింగ్ మోర్. కానీ సెకండ్ బ్యాచ్ నుంచి ఏం స్టార్ట్ చేశాను, ఓన్లీ ఇఫ్ యూ ఫినిష్ ద 5 tasks ఆన్ టైమ్ అప్పుడే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ దొరుకుతుంది, లేకపోతే లైఫ్ టైమ్ యాక్సెస్ దొరకదు. ఓకే. సో మల్టిపుల్ కండిషన్స్ పెట్టగానే పీపుల్ స్టార్ట్ కన్స్యూమింగ్ ద కాంటెంట్ అండ్ టేకింగ్ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే రిజల్ట్స్ వస్తాయి. సో రైట్ మోర్ దెన్ 55% ఆఫ్ మై సేల్స్ కమ్స్ టు రెఫరల్, వర్డ్ ఆఫ్ మౌత్ అని చెప్పారు కదా శశాంక్ సార్. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రోత్ హ్యాక్స్ ఎవర్, బికాస్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటే మనకి ఇంకేం మార్కెటింగ్ అవసరం లేదు. సో అరౌండ్ 55% ఆఫ్ మై సేల్స్ కమ్స్ ఫ్రమ్ పీపుల్, బికాస్ పీపుల్ టాక్ అబౌట్ ఇట్. దే టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ 500 రూపీస్ ఖర్చు పెట్టిన వైభవ్ తోని, కానీ ద వాల్యూ దట్ హీ గేవ్ మీ ఇస్ ఇమ్మెన్స్, యూ షుడ్ జాయిన్. ఆటోమేటిక్గా దే బికమ్ ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్స్ విల్ టాక్ అబౌట్ యూ. మీరు అన్నట్లు మీరు బికాజ్ యు ఆర్ ఇంటూ దిస్ సోషల్ మీడియా అండ్ యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ది సోషల్ మీడియా, సో ఆబ్వియస్లీ యూ నో ది ట్రిక్స్ అండ్ యూ నో హౌ టు రియల్లీ ఎంగేజ్ ది స్టూడెంట్స్ అండ్ గెట్ దెమ్ మోటివేటెడ్. సో కానీ ఇప్పుడు మనకి మెయిలర్స్ కూడా వస్తున్నారు. మనకి మెయిలర్స్లో మన కార్యక్రమాన్ని ప్రొఫెసర్స్ కూడా చూస్తున్నారనడానికి డాక్టర్ ప్రసాద్ పాశ్యం గారు ఒక ఉదాహరణ. ఆయన మెయిల్ పంపించారు, ఇన్స్ట్రక్టర్ కెపాసిటీ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అని. నైస్ ఫర్ 100%. సో ఇన్స్ట్రక్టర్ ఎంత గట్టివాడైతే అంత ఇప్పుడు వైభవ్ అలాగే శశాంక్ గారు చెప్పినట్లు ఎంగేజ్ చేయగలుగుతాం. అవునండి, చాలా ఆన్లైన్ సెషన్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక టేప్ రికార్డ్లో ఫ్యాకల్టీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో స్టూడెంట్ వింటున్నాడు లేదా, అవునండి, అంటే అంత ఒక ఏదో సినిమాలో రన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఎవరు డిస్కనెక్ట్ అవుతున్నారు, ఏంటి వాళ్ళు ఎక్కడన్నా ఆగిపోతున్నారా, వాళ్ళు నోట్ చేసుకుంటున్నారా పాయింట్స్, కొంచెం అండి ఫ్యాకల్టీకి మినిమం కామన్ సెన్స్ కానీ ఇంక్లూడ్ చేసుకొని సో స్టూడెంట్ వైపు కానీ ఆలోచించగలిగితే సో డెఫినెట్లీ ఆన్లైన్లో సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలి సార్, బికాస్ 2.5 years నుంచి జూమ్లో సెషన్స్ తీసుకుంటున్నాను కాబట్టి లైవ్ క్లాస్ చెప్పడం అంటే క్లాస్ రూమ్లో జూమ్లో చెప్పడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్లైడ్ మీద 10 words రాసాము అంటే వీడియోలో అందరూ ఎక్కడ చూస్తారో తెలియదు, లైవ్లో అయితే ఒక్కటే చూస్తారు. యూ ఆర్ ఇన్ ఫ్రంట్, పీపుల్ విల్ ఫోకస్ ఆన్ యూ. బట్ జూమ్లో అట్లా స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఏది పడితే అది కంటెంట్ పెట్టలేదు. సెకండ్ థింగ్ ఈజ్ లైక్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు, ద faculty should be able to stop it and then take questions, then continue with the delivery. Maybe the Q&A session చివర్లో పెట్టుకోవచ్చు కదా. అట్లా పెట్టకూడదండి, ఎందుకంటే ఇప్పుడు 2 hours సెషన్స్ పెట్టుకుంటే నేను స్టాటిస్టిక్స్లో హైపోథసిస్ టెస్టింగ్ చెప్పి మళ్ళీ ఇన్ఫరెన్షియల్ దగ్గరికి వెళ్ళాక మధ్యలో అడిగి మర్చిపోతా, అసలు దే విల్ డ్రాప్ ఆఫ్. ఓకే, టుడేస్ క్రౌడ్ ఈజ్ లైక్ నా మాట వినట్లేదు వెళ్ళిపోతారు. టెక్నాలజీ వచ్చినా కానీ టీచర్ స్టూడెంట్ రిలేషన్ అయితే మారదండి, అది ఓవర్ ద డికేడ్స్ అది అలానే ఉంటుంది. ఓకే, ది సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యు గెట్ ఫిజికల్లీ అటెండెడ్ క్లాస్ అండ్ ఆన్లైన్ క్లాస్ ఇస్ సేమ్. అవునండి, ఐ కాంటాక్ట్ అనేది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఐ కాంటాక్ట్ ద్వారానే గురువు స్టూడెంట్ని కంట్రోల్ చేయగలరు. కామన్ ఈ ఆన్లైన్కి వచ్చిన తర్వాత ఏమైందంటే అండి స్టూడెంట్ ఏ కండిషన్లో ఉన్నాడు అసలు అతను మనం చూసినాడే తెలియదు. దానికి ఏం చేయాలంటే అండి ఇప్పుడు వర్చువల్ సాఫ్ట్వేర్స్ కొన్ని వాడాలండి. మనం బోర్డ్ ఓరియంటెడ్, ఇప్పుడు బ్రదర్ చెప్పాడు స్క్రీన్లో ఎవరెవరు ఎక్కడ చూస్తారో తెలియదు. సో దానికి ఏం చేయాలంటే మన వైట్ బోర్డ్ ఇంతకుముందు మన స్కూల్స్లో బోర్డు మీద ఎలా రాస్తారో డిజిటల్ బోర్డ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి కదా. సో టీచర్ ఏం చేయాలంటే అది రాయడం అనేది చేయాలి. సో ఎప్పుడు మన టీచింగ్ స్టైల్ని మనం మార్చకూడదండి, మన ఏన్షియంట్ స్టైల్ని మనం కంటిన్యూ చేసుకుంటూ టెక్నాలజీని అడాప్ట్ చేయాలి. టెక్నాలజీని అడాప్ట్ చేయాలి. ఇంకొకటి రిలేషన్ మాత్రం మిస్ చేయాలి. చాట్స్ కానీ వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉంటారు, అవి వాళ్ళు అలిగిన దాన్ని బట్టి చెప్పగలగాలి వాడు విన్నాడా లేదా స్టూడెంట్. లేకపోతే దెన్ యూ హ్యావ్ టు సీ యూ కెనాట్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్ బికాస్ ద క్రౌడ్ విల్ బి లైక్. అంటే ఇప్పుడు వైభవ్ చెప్పినట్లు అలాగే శశాంక్ గారు చెప్పినట్లు ఈ 60-65-80% ఆఫ్ ది కంప్లీషన్ ఇది మనం ఫిజికల్గా కూడా మనం చూస్తుంటాం. ఫిజికల్గా కూడా కూడా అందరూ కంప్లీట్ చేయరు కదా. కొంతమంది మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది చివరి దాకా వచ్చి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ వైభవ్ గారు చెప్పిన నెంబర్ కానీ నేను చెప్పిన నెంబర్ కానీ వెరీ గుడ్ నెంబర్స్ అండి.
Coursera completion rates are at 14%. They are out. Udemy completion rate is less than 10%. ఇన్ఫాక్ట్ నేను ఈ మధ్య హార్వర్డ్లోను మరొకటి మా జర్నలిజం సంబంధించిన 2 కోర్సెస్ చేరాను. చేరి ఫస్ట్ డేనే డ్రాప్ అవుట్ అయిపోయాను. And సెకండ్ డే ఐ హావ్ నాట్ gone into the course. And it is, I am telling you, and all the 4 people here, we know the value of how to sustain it. It is a very huge struggle to sustain the students on the platform. Very huge. Maaku okate oka problem entante to sustain people. I want to tell 2-3 examples in our website also. We also have Slack channel, like WhatsApp channel, 40 groups. Inkokati entante, we created advanced courses, NLP 100 hours and machine learning 200 hours. They are only for people who complete basic courses. Right. So ala konni rewards petali, rewards petali. Student ni ఏ విధంగా కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎంకరేజ్ చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి తీరాలి. సో ఇవి స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో రివార్డ్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం కంప్లీట్ చేద్దాం అనుకోవడం కాకుండా సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. అండ్ దే షుడ్ ట్రై టు కంప్లీట్ ది కోర్స్ ఆన్ దేర్ ఓన్. వీళ్ళు ఇచ్చే ఆ బూస్టర్ మెజర్స్తో సంబంధం లేకుండా. సో అంతటి డిటర్మినేషన్ స్టూడెంట్స్లో కావాలి. అలాగే కొంతమంది అడుగుతున్నారు, సుప్రియ మెయిల్ పంపించింది, ఫ్రీ క్లాసెస్ అంటున్నారు కదా, సో ఐ వాంట్ టు గెట్ ఎన్ ఐటీ జాబ్, ఏమైనా ఎటువంటి ఐటీ జాబ్స్ సంబంధించిన కోర్సెస్ ఫ్రీగా దొరుకుతున్నాయి? దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ హియర్ సుప్రియ ఇన్ దిస్ వరల్డ్. సో అది ఎవరైనా ఫ్రీగా చెప్తున్నారు అంటే నీకు వేస్తున్నారు ముందు. నిన్ను ఒక్కసారి ఆ ఫ్రీలోకి లాగి ఆ తర్వాత నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే. ఎందుకంటే ఇక్కడ ఎవరు చారిటీ కోసం ఎవరు ఏ పని చేయరు. సో అందరూ కూడా దే ఆర్ హియర్ టు మేక్ సమ్ మనీ. అది మనం పక్కన పెట్టేసి మనకి ఎవరు చక్కటి కోర్సులు అందిస్తున్నారు, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎవరు అందిస్తున్నారు, యూ షుడ్ బి రెడీ టు పే ఫీజ్ ఫర్ దట్. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఏమంటారు శశాంక్ గారు? ఖచ్చితంగా అండి. ఏ రోజైతే మనకి ఒక క్వాలిటీ కావాలో దానికి ఖచ్చితంగా ఖర్చు కూడా అవుతుంది. నేను ఇంకాస్త ముందుకు వెళ్లే ముందు ఇందాక నాగేశ్వరరావు గారు అన్నట్టు కానీ లేకపోతే పృథ్వీ అన్నట్టు కానీ లైవ్ క్లాసెస్లో స్టూడెంట్స్ ఉన్నారా, వెళ్ళిపోయారా, స్టూడెంట్స్ అడిగే డౌట్స్ మనం ఆన్సర్ చేయాలి. దీనికి కాండిరాలో మనం ఇంకోటి కూడా చేసాం. మనం క్లాస్లో పాఠం చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. వాళ్ళకి అర్థమైందా లేదా, వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ బట్టి టీచర్స్ కింద మనం నెక్స్ట్ స్టెప్ ముందుకు ఎట్లా వెళ్ళాలి. సో అది కూడా యూనో లైవ్ క్లాస్లో మనం తీసుకురాగలగాలి. రైట్. అది చాట్ ద్వారానే కాకుండా అక్కడ కూడా కాస్త గేమిఫికేషన్, నువ్వు ఈ క్లాస్లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగావు, అది అలా చేయగలిగినప్పుడు స్టూడెంట్ ఆఖరి దాకా ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే రెండోది ఇందాక సుప్రియ అన్నట్టు మీరు ఆ సుప్రియ అన్న క్వశ్చన్లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం ఏ కోర్స్ నేర్చుకున్నా, ఏ కోర్స్ చేసినా ఆఖరికి ఒక అవుట్కమ్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఎవ్వరూ కూడా నేను ఏదో కొత్తది నేర్చుకుని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుందాము అన్న దానికోసం మాత్రమే చూడట్లే. ఆ ఇంప్రూవ్మెంట్ ఎట్లా కనిపిస్తుంది, ఆ అవుట్కమ్ అన్నది అది ఉద్యోగం కావచ్చు, లేకపోతే క్యాట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అవ్వచ్చు, లేకపోతే గ్రోత్ హ్యాకింగ్ నేర్చుకుని నేను నా కంపెనీలో ప్రమోషన్ తీసుకుని రావచ్చు. ఆ ఏ రోజైతే ఆ అవుట్కమ్స్ని కూడా మనం తీసుకురాగలుగుతామో ఆ రోజు స్టూడెంట్ ఆటోమేటిక్గా ఒక ఇంటర్నల్ మోటివేషన్ కూడా ఉంటుంది. సో ఇందాక ఇతన పృథ్వీ గారు అన్నారు మేము కాస్త అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇస్తాము. కాండిరాల్లో మేము ఏం చేస్తున్నాము, ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి కంపెనీస్ తరఫు నుంచి ఇంటర్న్షిప్స్ ఇప్పించడం కానీ అట్లాంటిది చేస్తున్నాం. ఎవరు కూడా నేను ఉద్యోగం ఇప్పిస్తాను నీకు నాకు 10,000 కట్టు అంటే అది చట్టరీత్యా నేరం కూడా. ఉద్యోగం ఇవ్వడం అన్నది నా చేతిలో లేదు. ఉద్యోగం వరకు వెళ్ళగలగడం అన్నది నా చేతిలో ఉంటుంది. మనం ఒక ఆపర్చునిటీ ఇప్పించగలం. ఆ ఆపర్చునిటీ. సో ఈ ఆన్లైన్ ఇప్పుడు మనకి ఫిజికల్ ట్రైనింగ్లో ఎలా అయితే ఫిజికల్గా మనం అటెండ్ అయ్యే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఈ ఆన్లైన్ ప్లేస్మెంట్స్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అలాగే మీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విధానంలో కూడా ఈ ప్లేస్మెంట్స్ ప్రక్రియ అనేది ప్రారంభమైందా? చాలా ఈ వృత్తిపరమైన కోర్సెస్ పరంగా చూసుకుంటే ఈ అవుట్కమ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చాలా విచిత్రమైన సమస్య ఉందండి. ఏంటంటే అటు కంపెనీస్ పరంగా చూస్తే నాకు మంచి క్వాలిటీ టాలెంట్ దొరకట్లేదు అని మీరు ఏ హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడినా కూడా వాళ్ళకి అతిపెద్ద సమస్య నాకు మంచి క్వాలిటీ టాలెంట్ దొరకట్లేదు. ఇటు స్టూడెంట్స్తో మాట్లాడితే నాకు ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. అవసరం రెండు పక్కల ఉంది. ఎప్పుడైతే మనం వీళ్ళ అవసరాన్ని వాళ్ళ అవసరాన్ని తీసుకురాగలమో
ఆ రోజు నిజంగా మనం ఒక పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినట్టండి. సో చేస్తున్నారా మీరు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా? ఇప్పుడు మనం కాండిరా పరంగా చూస్తే IIT హైదరాబాద్ వాళ్ళ అక్కడ ఉన్న స్టార్టప్స్ కి వాళ్ళు మన ప్లాట్ఫామ్ పైన డిజిటల్ ఇంటర్న్షిప్స్ అన్నది మొదలెడుతున్నాం అండి. రైట్, ఇంటర్న్షిప్స్ వరకు వచ్చారు. ఓకే, వైభవ్ మీరేంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ అంశంలో? సార్, సుప్రియ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. సో మై థాట్ ప్రాసెస్, నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే నేను నేర్చుకున్నది మొత్తం ఇప్పుడు వరకు ఇస్ ఫ్రమ్ గూగుల్. సో పీపుల్ డోంట్ పే మనీ ఫర్ కాంటెంట్, పీపుల్ పే మనీ ఫర్ ఆర్గనైజ్డ్ కాంటెంట్. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ గూగుల్. ఐ హావ్ లెర్న్, నేను నేర్చుకున్నది మొత్తం గూగుల్ నుంచే, రైట్? గూగుల్ నుంచి యుల్ గో టు యుడెమీ, యుల్ గో టు మల్టిపుల్ ప్లేసెస్, ఫ్రీ కంటెంట్ అవైలబుల్ అవుట్ దేర్ ఇన్ స్కేల్. మనకి ఎంత కావాలి అంత నేర్చుకోవచ్చు ఫ్రీగా. కానీ యూ నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్ టు ఫిగర్ అవుట్. ఎవరికి పేషెన్స్ లేదు, అందుకే పీపుల్ పే మనీ. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ చేసిన వాడు చెప్పాడు అనుకోండి, లైక్ దిస్ ఇస్ స్టెప్ 1, దిస్ ఇస్ స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, దట్ ఈస్ వెన్ దే కెన్ ఫాలో. సో ఇట్స్ ద ఈజ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ వర్క్ ఫర్ విచ్ పీపుల్ ట్రాన్సాక్ట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. నాకు ఎవరైనా వచ్చి అడిగారు అనుకో, అరే నీ కోర్స్ మొత్తం చూసాను నేను, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ గూగుల్ అంటే నేను ఒకే ఆ క్వశ్చన్ అడుగుతాను. సో మీరు కాలేజ్ ఇంజనీరింగ్ లోని ఖర్చు పెట్టారు కదా డబ్బులు, ఇస్ దర్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ గూగుల్? గూగుల్ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వన్. సో ఫర్ సుప్రియ, if you really want to learn for free of cost, you have the world of knowledge to you. You can learn. There is no doubt. Two is, Shashank sir cheppina point and multiple other panelists also spoke about outcome. Outcome driven approach is the future, not just for online education but for education in itself. So మనం ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గీతంలో చదివాను, I spent about 8 lakh rupees. I took a loan obviously, but 8 lakh rupees ఖర్చు పెట్టాను. బట్ వాట్ ఈస్ ద అవుట్కమ్? ఈస్ ద అవుట్కమ్ నాలెడ్జ్? అంటే ఈస్ గీతం ప్రామిసింగ్ మీ దట్ నువ్వు కాలేజ్కి వెళ్ళి నీకు సో ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు మీ in next 10 years or 5 years or sooner is college ki kharchu petna. College also will sell an outcome, that is, it will get you a job or else you'll get your money back. It is a service in the end, right? That is where online education anedi is fast forwarding to that space. So Pesto Tech an oka startup undi India lo, Lambda School an oka startup undi, it's a global startup. Both these startups, they don't charge you money to teach you, they will only make money. Ante vallu only charge chestaru once you get placed. మీరు జాబ్ వచ్చిన తర్వాత దాని 10% వాళ్ళు నెక్స్ట్ 3 years వరకు తీసుకుంటారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవుట్కమ్ డ్రివెన్ కాంటెంట్ లెర్నింగ్ ఆర్ అవుట్కమ్ డ్రివెన్ ఎడ్యుకేషన్. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక 4-5 years 10 years లోని హోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ హ్యావ్ టు చేంజ్ టు అన్ అవుట్కమ్ డ్రివెన్ అప్రోచ్. లేకపోతే ఎడ్యుకేషన్ వాల్యూ అనేది పోతుంది. ఆన్లైన్ లెర్నింగ్ విల్ టేక్ ఓవర్ ఆఫ్లైన్ లెర్నింగ్ and no one will go to schools and colleges anymore, because right now if I have a kid, I'll probably not send him to school. I'll probably homeschool him. That's a revolutionary statement that you have made, but which is going to be true maybe in the next ensuing years, maybe 3 years, 4 years, 5 years, whatever it is. So nice story. ఏంటి ఇంత డ్రాస్టిక్ చేంజెస్ చోటు చేసుకుంటున్న సమయంలో ఇప్పుడు వైభవ్ చెప్తున్నారు, అసలు ఆఫ్లైన్ అనేది బహుశా భవిష్యత్తులో స్కూళ్ళు కాలేజీలు ఫిజికల్గా మనం వాటికి వెళ్ళటం ఉంటుందా లేదా అన్నది ఊహించడం కష్టం. అంటే ఉండదని కాదు, ఊహించడం కష్టం. ఉంటుందో ఉండదో అనేది చెప్పలేము. కానీ అటువంటిదే కనుక సంభవిస్తే ఆన్లైన్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. సో అంతటి గొప్ప భవిష్యత్తు ఉన్న సమయంలో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, మల్టిపుల్ స్కిల్ సెట్స్ మనకు ఇంటర్నెట్లో ఇప్పుడు వైభవ్ చెప్పినట్లుగా గూగుల్లోకి వెళ్ళామంటే అందులోంచి బయటపడటానికి మన వల్ల కాదు. ఒక ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్లోకి వెళ్తే కొద్ది సమయం మనం దానికి డెడికేటెడ్గా ఫోకస్డ్గా కేటాయించి బయటికి రావచ్చు. 4 members కానీ ఇంకా అవుట్ సైడ్ ఎవరు టీచ్ చేసినా కానీ సార్, ఎవరు వాళ్ళ సొంత సబ్జెక్ట్ ఏం టీచ్ చేయడం లేదు, అంతే కదా. ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రెజెంటర్. అంటే ఆ ఉన్న సబ్జెక్ట్ని ప్రజెంట్ చేస్తున్నారు, స్టూడెంట్కి అర్థమయ్యేలాగా ప్రజెంట్ చేయడమే టీచింగ్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మన ఏన్షియంట్ డేస్లో ఏంటంటే కొన్ని మంత్రాల గురువు గారే కనుక్కొని ఆయనే చెప్పేవాడు. ఇప్పుడు గురువులకి అంత అవసరం లేదు, ఎవ్రీథింగ్ అంతా ఉంటుందండి, మొత్తం ఎవ్రీథింగ్ అంటుంది. హైడ్రోక్లోరోక్విన్ ఎప్పుడు డెవలప్ చేస్తే ఇప్పుడు మనం వాడుతున్నట్టు సబ్జెక్ట్ అంతా ఎప్పుడో రెడీ అయిపోయింది, మనం దాన్ని ప్రజెంట్ చేస్తున్నాం. ప్రజెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరైతే కన్జ్యూమర్ అంటే ఏ స్టూడెంట్ అయితే మన సబ్జెక్ట్ తీసుకుంటున్నాడో ఆ స్టూడెంట్ సైకాలజీని, ఆ ఏజ్ని బట్టి, అతని థాట్ ప్రాసెస్ని బట్టి మనం ఆ సబ్జెక్ట్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే డెఫినెట్లీ అతనికి అర్థం ఉంది. ఇప్పుడు ఒక స్కూల్ కిడ్కి, ఒక బీటెక్ ప్రొఫెషనల్కి, ఒక 10 years ఐటీ ప్రొఫెషనల్కి ఒకేలా టీచ్ చేయలేమండి. అది
అది ఇన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ ఛానల్ని బట్టి జనరేట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఒక పర్సన్ నుంచి అనుకున్నప్పుడు మనకు ఓన్లీ గూగుల్ కంటెంట్ని సరిపోదు. ఆ కంటెంట్ని ఆర్గనైజ్డ్ బ్రదర్ అన్నట్టు ఆర్గనైజ్డ్గా చేసి దాన్ని నారేట్ చేసి ప్రొఫెసర్గా ఫిల్టర్ చేసి అది ఒక ఛాలెంజ్. ఈ ఆన్లైన్లో ఇప్పుడు మీరు స్కూల్స్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. దీని మీద గవర్నమెంట్స్ ఫస్ట్ ఒక కమిటీని వేసి దీని మీద ఒక స్టడీ చేయాలి. లేకపోతే కొద్ది రోజుల తర్వాత ఈ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ప్రైమరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వర్చువల్ యూనివర్సిటీస్ ఉండవు, కాలగర్భంలో కలిసిపోతాయి. అవునండి, వర్చువల్ యూనివర్సిటీస్ అనే కాన్సెప్ట్ కొంచెం ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది. వేరే కంట్రీస్లో ఆల్రెడీ ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. మనకి ఇక్కడ బిట్స్ పిల్లని కానీ ఇగ్నో కూడా చేస్తుందండి కొన్ని ప్రోగ్రామ్స్. అంటే మనకి సింపుల్ అండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2.0 ఈజ్ వర్చువల్ యూనివర్సిటీ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని మనం ఇలా మార్చేస్తాం. చిల్డ్రన్స్ కి సూట్ అయిద్దా లేదని మాత్రం స్టడీ చేయాలి. ఇప్పుడు సుబ్బరాజు గారు మెయిల్ పంపించారు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ ఈ లెర్నింగ్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ టైంలో చాలా మంది పిల్లలు ఈ సోషల్ డిస్టెన్సింగ్, హైజీన్ లాంటివి ఫాలో కావాలి, స్కూళ్ళల్లో నిజంగా ఫాలో అవుతారన్న నమ్మకం మాకు లేదు అనేది సుబ్బరాజు గారు చెప్తారు. అదే మన కంట్రీ ఇన్ఫ్రాకి మనం దాని ఎంతవరకు సూట్ అయిద్దని చూడగలగాలి. సో మన డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ పీపుల్ లో ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది అసలు సాధ్యపడే అంశం కాదు. కాబట్టి మేబీ ఈ లెర్నింగ్ లాంటివి దే ఆఫర్ బెటర్ సొల్యూషన్స్ ఇన్ దిస్ కరెంట్ జంక్షన్. జాబ్ ప్రొఫెషనల్స్ కి అయితే ఈ లెర్నింగ్ ఈజ్ ఓన్లీ ద అల్టిమేట్ సొల్యూషన్ యాజ్ ఫర్ కమింగ్ డేస్. ఓకే ఓకే అండ్ ఫీజ్ స్ట్రక్చర్స్ విషయానికి వస్తే ఇందాక సుప్రియ అన్నది చాలా సుప్రియ విషయం, ఎవ్రీవన్ పుట్ దేర్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి, చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు డేటా సైన్స్ వాళ్ళు, దే ఆర్ ఇంటూ మార్కెటింగ్ ఆర్ ఈ లెర్నింగ్, ఎక్కడి నుంచో వేరే డొమైన్స్లో నుంచి ఇందులోకి వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ డొమైన్స్ నచ్చట్లేదు. ఇప్పుడు సుప్రియ లాంటి అమ్మాయిలు ఆర్ దే షుడెంట్ కమ్ ఇన్ టు అ ఫీల్డ్ విచ్ దే డోంట్ లైక్. సో ఫ్రీ కోర్సెస్ లైక్ అనేది కాదు, లెట్ మీ కంప్లీట్. ఫ్రీ కోర్సెస్లో ఏం చేయాలంటే వాళ్ళు ఒకరోజు డిజిటల్ మార్కెటింగ్, ఒకరోజు డేటా సైన్స్, ఒకరోజు టెస్టింగ్, 3 రోజుల్లో 3 వారాల్లో అన్నీ టెస్ట్ చేసుకొని ఏది ఫ్రీ కోర్స్ నచ్చితే ఆ తర్వాత పే చేస్తే దెన్ ఇట్ మేక్స్ సెన్స్. ఫ్రీ కోర్సెస్ని కంప్లీట్గా డిస్కార్డ్ చేయకుండా మనకు నచ్చుతుందా లేదా అంతవరకు ఉపయోగించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో టు నో దేర్ ప్రిఫరెన్సెస్, ఎందుకంటే ఒక 2 years తర్వాత చిచ్చి దీంట్లోకి ఇంత కష్టపడొచ్చాము, ఇంత డబ్బులు పెట్టాము, ఇప్పుడు నాకు నచ్చట్లేదు. వైభవ్ స్టడీడ్ ఇన్ గీతం, హి ఇస్ డూయింగ్ మార్కెటింగ్. ఓకే, ఇండివిజువల్ కాదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ పక్కన పెడదాం. ఇప్పుడు లెట్ us generalize things and let us try to give them free courses should be used whether to test their interest or not. ఓకే, మీ అభిప్రాయం అది. సో శశాంక్ గారు ఫైనల్గా చెప్పండి, ఏమిటి మనం స్టూడెంట్స్కి ఇప్పుడున్న ఇంత గందరగోళపు వాతావరణంలో ఈ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ వైపు మొగ్గు చూపాలి అనుకునే విద్యార్థులకి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వదలుచున్నారు? ఒకటైతే అండి, మనం ఆపరేట్ చేస్తున్న 15 నుంచి 25 లోపల ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, అంతకు ముందు విద్య, ఆ తర్వాత విద్య కాస్త ఎట్ ఎ బేస్ లెవెల్ దే ఆర్ డిఫరెంట్. మనం 15 నుంచి 25 వృత్తిపరమైన విద్యలు కానీ ఉన్నత విద్యకు సంబంధించిన ఇవి కానీ మాట్లాడితే నెక్స్ట్ 3 to 6 months ఒక రకమైన ద సిచ్యుయేషన్ ఇస్ వెరీ ఫ్లూయిడ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అంబిగ్విటీ. సో ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఒక్కటే, ఏంటి అంటే మన ప్రొఫైల్ని మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోగలం, మనకి పనికొచ్చే కోర్సెస్ ఈ కాలంలో ఏమిటి నేర్చుకోగలం. 6 నెలల తర్వాత ప్రపంచం ఏ రోజైతే మళ్ళీ తిరిగి రీఓపెన్ అవుతుందో ఆ రోజు ఒక కొత్త, పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ ఎ న్యూ నార్మల్. Your social distancing and all of this, we are going to get into a new normal. And as a student, my only pursuit right now should be, tomorrow in this new normal, how can I still continue to succeed? ఈ 3 నెలలు కానీ 6 నెలలు కానీ సెలవుల కిందకు చూడకూడదండి. ఈ 3 నెలలు 6 నెలలు ఖచ్చితంగా నేను ఏం చేస్తే 6 నెలల తర్వాత కంపెనీలు మళ్ళీ జనాల్ని ఉద్యోగాలు ఇవ్వడం, తీసుకోవడం మొదలెట్టిన, కాలేజెస్ తిరిగి అడ్మిషన్స్ మొదలెట్టినప్పుడు కూడా నేను ఎట్లాగా ముందునుంటాను, నాకు ఏం స్కిల్స్, నేను ఈ 3 నెలల్లో 6 నెలల్లో నేను నేర్చుకోగలిగిన స్కిల్స్ ఏంటి, నేను నేర్చుకున్న దానికి 6 నెలల తర్వాత ఎట్లాంటి గుర్తింపు వస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. రైట్. వైభవ్, వాట్స్ యువర్ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్ నౌ? Sir, my advice is very simple. That is, learning is very important. Learning should never stop. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అవన్నీ లేకపోని, బట్ ద థింగ్ ఇస్, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ శశాంక్ సార్ చెప్పినట్టు we have to reinvent ourselves, because 3 months 4 months the market open అయినప్పుడు
companies will look to cut costs, especially for new age companies, right? Companies are already looking to cut costs. So మనం ఒకవేళ new technologies adopt చేయకపోతే అప్పుడు వరకు, then we will lose the game. That is one. Okay. Two is, again, what should you learn? Free, paid, what is it? Yeah. My strong belief is that it doesn't matter. It doesn't matter, are you paying for a course? As long as you have the capacity to pay, it doesn't Correct. matter. Yeah. Correct. I mean, I have the capacity to pay, but I haven't not paid for many courses. I've got free courses only. I've learned using execution. So maybe it's more relevant in my field than other fields, because what I strongly believe in, execute చేయకపోతే you will never learn. బుక్ చదివితే సరిపోదు, ఎగ్జామ్ రాస్తే సరిపోదు, మనం వెళ్ళి ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసే వరకు ఇట్స్ ఆఫ్ నో యూస్. రైట్. సో ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. సో నేను చెప్పింది ఏంటంటే, ఇట్స్ సింపుల్, డజంట్ మ్యాటర్ విచ్ కోర్స్ యూఆర్ టేకింగ్, వాట్ యు ఆర్ లెర్నింగ్, మేక్ షూర్ యూ ఎగ్జిక్యూట్. ఇఫ్ యూఆర్ లెర్నింగ్ గిటార్, స్టార్ట్ ప్లేయింగ్ ద గిటార్. Don't just imagine that you can play the guitar now that you know the chords. That's the difference. Practicality. Right. Thank you so much, శశాంక్, వైభవ్, నాగేశ్వర గారు, అలాగే పృథ్వీ. ఇది ఇవాల్టి యంగ్ వరల్డ్. ఎందుకంటే మనకు సమయం మించిపోయింది, ఆఫ్ కోర్స్ సమయాన్ని అతిక్రమించాం. సో ఈ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ ఈజ్ ది ఫ్యూచర్. మనకు ఒకవేళ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్లీ అటెండింగ్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఆన్లైన్ లెర్నింగ్ అనేది మన జీవితాల్లో భాగం అవుతుంది. ఇంకా దాన్ని మనం కాదనలేని సత్యం ఇది. సో అందుకనే అందరం ఈ రంగం పట్ల మక్కువ పెంచుకొని ఇందులో ఉన్న మంచిని స్వీకరించేందుకు ప్రయత్నించేద్దాం. ఇది ఇవాల్టి యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ TV5.